ఇప్పుడు నేను చెప్పబోయే వార్త అత్యంత జుగుప్సాకరమైనది, అత్యంత హేయమైనది, నీచమైనది. మద్యం మత్తులో కన్న తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు ఒక కసాయి కొడుకు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సో అత్యంత దారుణం అంటే ఇది మద్యం మత్తులో, అంటే మద్యం తాగితే వావి వరసలన్నీ మర్చిపోయేటువంటి కొంతమంది నీచులు, ఇటువంటి నీచులు ఉన్నారు. కన్న తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడు ఆ నీచుడు. సభ్య సమాజం తల దించుకునే అమానుష ఘటన ఇది. సభ్య సమాజం తలదించుకోవాలి. ఎందుకంటే ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇటువంటి ఒక నీచమైనటువంటి ఘోరాలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సో ఆ కోవలోకి చెందిందే ఇంత దారుణ ఘటన. కన్న తల్లిపైనే కన్నేశాడు ఆ కసాయి కొడుకు. అతని పేరు శ్రీధర్, వయసు 30 సంవత్సరాలు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఇంటికి వచ్చి కన్న తల్లితో కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడు. నువ్వు కావాలి, నువ్వు రా అంటూ వేధింపులకు పాల్పడ్డాడు ఆ నీచుడు. కొడుకు ప్రవర్తనకు భయపడింది ఆ తల్లి. ఎందుకంటే కొడుకును, అది ఏ స్థాయి తల్లి అయినా, అది ఒక అంటే అది మీన్స్ అంటే ఆ తల్లి ఏ స్థాయిలో ఉన్నా కూడా, అంటే ఒక పేదవాళ్ళైనా లేకపోతే పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే కొడుకుని చాలా ఉన్నంతలో చాలా ఆప్యాయంగా, గారాబంగా, వాళ్ళకి ఏ లోటు రాకుండా పెంచుకుంటూ ఉంటారు. అంటే అటువంటి కొడుకు ఈ రకంగా మాట్లాడడంతో తల్లి భయంతో బయటకు పరుగులు తీసింది. ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది ఆ వృద్ధ తల్లి. అరుపులతో తండ్రి, అంటే అక్కడ బయట నిద్రిస్తున్నాడు తండ్రి. సో ఆయన ఈ అరుపులతో తన భార్య ఎందుకు అరుస్తుంది, ఇట్లా ఈ సమయంలో ఎందుకు అరుస్తుంది అంటూ తన అప్రమత్తమై తను లేచి బయటకు వచ్చాడు తండ్రి. సో అర్థమైపోయింది, అంటే కొడుకు ఈ రకంగా వేధిస్తున్నాడు అని తండ్రికి అర్థమై కర్రతో కొడుకు పైన ఆ తండ్రి దాడికి పాల్పడ్డాడు. సో ఈ ఘటనలో అక్కడికక్కడే ఆ కొడుకు మరణించాడు. కేసు దర్యాప్తు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఇటువంటి ఒక నీచమైనటువంటి పనికి పాల్పడినటువంటి ఆ కొడుక్కి తండ్రి చేతిలో చివరికి హత్య కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇది అంటే సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనలు ఇట్లాంటివి ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. సో మహబూబ్ నగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునేటువంటి అమానవీయ ఘటన. కన్న తల్లిపైన మనం చూడొచ్చు, అక్కడ ఆ ఫోటోలో ఉన్నాడు కదా, సో మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన, అతనే ఆ రెడ్ టీషర్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తి అతనే. సో అక్కడ చూడొచ్చు, కారు డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఫోటో దిగాడు ఆ వ్యక్తి. అతని చేతిలో తన తల్లి చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురైంది. అర్ధరాత్రి ఫుల్గా మద్యం సేవించి వచ్చి నువ్వు కావాలి, నువ్వు రా అంటూ తన సొంత తల్లి, కన్న తల్లి, నవమాసాలు మోసి కని పెంచిన తల్లిపైనే కన్నేశాడు. ఆ తల్లిని బలాత్కారం చేసే ప్రయత్నం చేస్తే తల్లి బెదిరిపోయి బయటకు పరుగులు తీసింది. సో దీంతో అక్కడ బయటనే పడుకున్నటువంటి తండ్రి ఆయన కొడుకుని కర్రతో కొట్టి చంపేశాడు. వాళ్ళ విజువల్స్ మనం చూడొచ్చు. ఆ కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు కదా, మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన, అదిగో ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి అతనే తన సొంత తల్లి పైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. సో తండ్రి ఫోటో మనం చూస్తున్నాం, పక్కన ఐ థింక్ బ్రదర్ అయి ఉండొచ్చు, లేకపోతే బాబాయ్ ఉండొచ్చు, ఎవరో. అయితే ఆ తండ్రి చేతిలో చివరికి హతం అయ్యాడు ఆ కొడుకు. సో ఇట్లా దారుణం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. శ్రీధర్ అనేటువంటి కొడుకు, అంటే 30 సంవత్సరాల వయసు ఉంది, తను సొంత తల్లిపైనే, కన్న తల్లిపైనే కన్నేసి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సో కన్న తల్లితో కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడు. నువ్వు కావాలి అంటూ వేధింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఫుల్లుగా తాగొచ్చి మద్యం మత్తులో ఉంటే ఇక కన్ను మిన్ను కానకుండా, వావి వరసలు లేకుండా కొంతమంది, అంటే అందరూ అనలేము, అందరినీ అనలేము, కానీ కొంతమంది ఈ రకంగా వావి వరసలు లేకుండా, కనీసం ఒక సోయి లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టేటువంటి కొంతమంది నీచులు కూడా ఉన్నారు. చివరికి ఇట్లా మృత్యువాత పడతారు. సో తండ్రి ఆ కేకలు విన్నాడు. తన భార్య ఎందుకు కేకలు పెడుతుంది, ఎందుకు అరుస్తుంది అంటూ ఆ ఆరు బయటే పడుకున్నటువంటి తండ్రి వెంటనే నిద్ర నుంచి లేచి అతన్ని పరిస్థితి అర్థమైంది. దీంతో ఆ కొడుకు తల్లిపైన బలంతో అఘాయిత్యం చేసేటువంటి ప్రయత్నం చేయడంతో వెంటనే తన తండ్రి ఒక కర్రతో అతని కొడుకుని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో కొడుకు చనిపోయాడు. మా ప్రతినిధి
శంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శంకర్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇంత దారుణమైనటువంటి ఘటన ఎప్పుడు జరిగింది? పోలీసులు ఏమంటున్నారు ఓవరాల్గా ఈ ఘటన పైన? మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి జడ్చల్ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. సొంత కొడుకును కన్న తండ్రి కట్టెతో కొట్టి చంపడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే జరిగింది అంత చిన్న వ్యవహారం కాదు. ఆ కొడుకును చంపాల్సినటువంటి ఆవశ్యకత ఆ తండ్రికి రాలేదు. నిజంగా అక్కడ జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే ఎవరైతే నాగయ్య అదేవిధంగా అతని భార్య ఇద్దరికి ఉన్నటువంటి సంతానం ఉన్నాడు సుధీర్, అతను కూడా పూర్తిగా తాగుడుకు బానిస అయ్యాడు. మొత్తంగా తాగుడుకు బానిస కావడంతో పాటు చాలా రోజులుగా తమ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను వేధిస్తూ నిత్యం కూడా ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదే క్రమంలో మొత్తంగా ఆ తల్లిదండ్రులు కూడా పూర్తిగా విసిగిపోయారు. రోజు రోజుకు అతడి ఆగడాలు కూడా మితిమీరుతూ వచ్చాయి. చాలా సందర్భాల్లో నీచమైనటువంటి పనుల కూడిగట్టడంతో ఒక్కసారిగా తమ కొడుకు మీద తమకు పూర్తి స్థాయిలో అసహ్యం కలిగింది. కానీ చూస్తూ చూడనట్లు వదిలేశారు మొత్తంగా ఇవన్నీ కూడా. శ్రీధర్ అనేటువంటి తన కొడుకు నిన్న రాత్రి పెద్ద ఎత్తున అంటే రెగ్యులర్ గా ఉన్నటువంటి అలవాటుతో పాటు అర్ధరాత్రి ఎక్కువగా తాగి ఇంటికి వచ్చాడు. వచ్చి తాగి పడుకుంటే పర్వాలేదు, కానీ ఆ తర్వాత తను చేసినటువంటి పనులు ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరినీ కూడా భయాందోళనకు గురి చేశాయి. ఉన్నగానే ఒక కొడుకును ఆప్యాయంగా పెంచుకోవాలి, ఆప్యాయంగా చూసుకోవాలనుకున్నారు. కానీ ఆ సొంత కొడుకుగా ఉన్నటువంటి తను ఒక్కసారిగా ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశాడు? ఇటువంటి ఒక అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడని ఏమైనా చెబుతున్నారు? ఎందుకంటే సరే తను ఏం పని చేస్తున్నాడు ఏంటి అనేది ఒకటైతే, సరే చాలా సందర్భాల్లో ఇటువంటి వ్యవహారం ఇట్లా చూస్తున్నారు, చాలా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాడు అనేది చెప్తున్నారు, ఓకే. బట్ ఇట్లా తల్లిపైన గతంలో ఇటువంటి రకమైన వేధింపులు ఎప్పుడైనా చేసినట్టుగా తెలుస్తోందా? రాజేష్, అంటే గతంలో ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయలేకపోయినప్పటికీ నిత్యం కూడా వేధింపులకు గురి చేసేవాడు. అంటే తాగి రావడంతో పాటు పూర్తిగా తల్లిదండ్రులను విచక్షణ రహితంగా కొట్టడం, తిట్టడం, ఇట్లాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించేవాడు. కానీ సొంత కొడుకు ఉన్న ఒకనొక కొడుకును సరే మనం బాగుపరచుకోవాలో లేదంటే సొంత కొడుకే కదా మనం సర్దుకుపోవాలని చెప్పి ఆ తల్లిదండ్రులు వెళ్తూ వచ్చారు. కానీ ఈ క్రమంలో ఒకసారిగా దారుణమైనటువంటి పనుల కొడిగట్టాలన్నటువంటి ఆలోచన అతను తాగినటువంటి మద్యం ద్వారా వచ్చిందని చెప్పాలి. 1 గంటకు వచ్చి తన తల్లి పైన అఘాయిత్యానికి చోటు చేసుకోవడం ఎంత దారుణమైన విషయం ఇదంటే, ఎక్కడైనా సరే ఈ విషయాన్ని నోటి నుంచి చెప్పాలంటే కూడా చాలా అంటే అది దాని నోటి నుంచి కూడా బయటికి రానటువంటి అంశం. సభ్య సమాజంలో నిజంగా ఒక తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆప్యాయత అనుబంధాలు అనేటివి మంటగలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కు ఇది ఒక నిదర్శనంగా మారుతుంది. ఒకవేళ నిజంగా ఎక్కడైనా సరే తమ కొడుకు ఇబ్బందుల్లో ఉంటే, తమ కొడుకు సొసైటీలో చెడిపోతుంటే, తమ కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు వెనకేసుకొస్తారు. కానీ ఇక్కడ ఒక కొడుకు ప్రవర్తించినటువంటి తీరు తన తండ్రికి పూర్తిగా కోపాన్ని తెప్పించింది. నిండుగా తాగి వచ్చి కర్ర తీసుకోవడంతో పాటు తనపై బాధడంతో అక్కడికక్కడే సరిపోయాడు. ఇదంతా కూడా జడ్చర్ల నియోజకవర్గానికి పోలేపల్లి సమీపంలో వీళ్ళంతా కూడా పోలేపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా ఈ సొంత ఇంట్లో జీవిస్తున్నారు. చాలా ఏళ్ళుగా ఇక్కడే కుటుంబం అంతా కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితి నుంచి వాళ్ళంతా కూడా జీవిస్తున్నారు. సరే ఏం జరిగితే ఏముంటుంది, అంతా హ్యాపీగా ఉంటాం, 3 పూటలు తిండి ఉన్నకాడికి తిని హ్యాపీగా ఉందాం అనుకున్నారు. కానీ వీడు చేసినటువంటి నీచమైనటువంటి పని, ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మనం సంబోధిస్తున్నప్పుడు కూడా గౌరవంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఒకసారి దాటిపోయింది. పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. మొత్తంగా వాడికి సంబంధించి గతంలో వాడికి బిహేవ్ కావచ్చు, వాడి అలవాట్లకు సంబంధించినటువంటి ప్రతిదాని మీద దృష్టి సారించడంతో పాటు ఆ శ్రీధర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా పోలీసులు తీసుకోవడంతో పాటు తల్లి ఫిర్యాదు చేసింది. అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఈ క్రమంలోనే పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో మొత్తంగా పోలీసులు అయితే ఈ కేసును టేకప్ చేశారు. పోలీసులు కేసు టేకప్ చేయడంతో పాటు పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. ఒకవైపు తండ్రి బాధ చూస్తే ఇప్పటికి కూడా తమ కొడుకు చనిపోయాడు, తమ కొడుకు తప్పు చేశాడు, చనిపోయాడన్నా కూడా ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతంగా ఉంది. ఒకవైపు తండ్రి చెబుతున్నటువంటి మాటలు స్థానికంగా ఉన్నటువంటి వారందరినీ కూడా కట్టతడి పెట్టిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికీ సిఐ అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి ఎస్ఐతో పాటు కొంతమంది పోలీసు సిబ్బంది చేరుకున్నారు. మొత్తంగా డెడ్ బాడీకి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. డెడ్ బాడీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ లేదా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత పూర్తిగా డెడ్ బాడీని ఆ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా ఈ హత్యకు
సంబంధించి ప్రధానంగా ఏ టైంలో అంటే ఎందుకింత రూడ్ గా తండ్రి బిహేవ్ చేయాల్సి వచ్చింది, కొడుకు నిజంగా ఇంకేమైనా చేశాడా, లేదంటే పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంకా ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన క్రమంలో కూడా పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టారు. మొత్తంగా రాజేష్ మనం చూస్తే గనక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకవైపు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపడం, ఒకవైపు స్త్రీలతో భర్తలను హత్య చేయించడం, ఒకవైపు సొంత అంటే గౌరవంగా ఉన్నటువంటి బంధువులను కాదంటూ తమ సొంత వారిపైన అగాత్యాలకు పాల్పడుతున్నారు. కానీ మరొకసారి ఇలాంటి ఘటన మహబూబ్నగర్ జిల్లాలో బాగా ఇలాంటి చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు మొత్తంగా కూడా ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు, ఇట్లాంటి వారిని సహించకూడదు అంటూ పూర్తిగా చెప్తున్నప్పటికీ ఏదేమైనప్పటికీ చేసిన తప్పుకైతే పూర్తిగా శిక్ష అనుభవించాడు. సొంత తండ్రి చేతిలోనే ఆతమైనటువంటి ఘటన ఒక్కసారి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చాంశనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఎస్, ఇది అమానవీయ ఘటన, చాలా దారుణమైనటువంటి ఘటన. చేసినటువంటి తప్పుకి శిక్ష పడిపోయింది. తన సొంత తండ్రి చేతిలో హతమయ్యాడు శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి. సో అది అంటే మద్యం మత్తులో చాలా నీచానికి ఒడిగట్టాడు. తను రక్త మాంసాలతో కని మోసి పెంచినటువంటి కన్న తల్లిపైనే కన్నేశాడు ఒక నీచుడు. చివరికి తండ్రి చేతిలో హతమయ్యాడు. సో అక్కడ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి జడ్చర్ల సమీపంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో నివాసం ఉండేటువంటి శ్రీధర్ సొంత తల్లిపైనే కన్నేసి మద్యం మత్తులో వావి వరుసలు మరిచి, విచక్షణ మరిచి, ఏ మంచి ఉచ్చం నీచం మరిచి సొంత తల్లిపైనే కన్నేశాడు. నా దగ్గరికి రా అంటూ మనం ఇక్కడ చెప్పలేనటువంటి స్థితిలో అటువంటి ఒక రకమైన పదజాలంతో తల్లిని బలవంతం చేశాడు, తల్లిని ఇబ్బంది పెట్టాడు. సో దీంతో ఆ తల్లి ఒక్కసారిగా భయపడిపోయింది, ఆందోళన పడిపోయింది. ఎందుకంటే ఏ తల్లి ఏ కొడుకు దగ్గర ఇటువంటిది ఎప్పుడో అసలు ఊహించదు, చూడదు ఇటువంటి ప్రవర్తన. సరే తాగొచ్చు, తిరగవచ్చు, అది వేరే విషయం. కానీ సొంత తల్లిపైనే ఆ రకంగా చేసేసరికి తను తట్టుకోలేకపోయింది, తను భయపడి బయటికి పరుగులు తీయడంతో అక్కడ బయటే నిద్రిస్తున్నటువంటి తండ్రి అంటే ఆమె భర్త ఒకసారిగా లేచాడు. ఆయనకి సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోయింది. అంటే ఆయన భర్త కళ్ళ ముందు కూడా తన సొంత తల్లిపైన చాలా ఇష్టారీతిగా మాట్లాడడం, ప్రవర్తన చేయడంతో ఆ తండ్రికి కోపం వచ్చింది. దీంతో అక్కడ ఒక కర్రతో తీసుకొచ్చి అతని కొడుకు పైన దాడి చేయడంతో ఆ దాడిలో ఎవరైతే తల్లిని బలవంత పెట్టి తల్లిపైన ఒక అఘాయిత్యానికి ఒడిగట్టినటువంటి ఆ నీచమైనటువంటి వ్యక్తి తండ్రి చేతిలో హతమైపోయాడు. ఎస్, ఇంత దారుణం అంటే అది చాలా మనం చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి ఘటనలు ఇవి. సరే, మనం రెగ్యులర్గా ఎన్నో ఘోరాలు చూస్తుంటాం, ఎన్నో నేరాలు చూస్తుంటాం. దాంట్లో రకరకాలుగా భర్తలను చంపించేటువంటి భార్యలు కావచ్చు, భార్యలను చంపించే భర్తలు కావచ్చు, రకరకాల ఎన్నో ఇష్యూస్, ఎన్నో గొడవలు ఉన్నాయి. కానీ సమాజంలో మరీ ఇంత దారుణంగా అంటే సమాజమే సిగ్గుతో తలదించుకున్నటువంటి ఘటనలు ఇటువంటి అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా అది నిజంగా అది నేరమే, నిజంగా ఘోరమే. కానీ వాటిలలో ఇటువంటి అయితే మరీ దారుణంగా ఉంటాయి. మరీ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సినటువంటి సభ్య సమాజం తలదించుకునే ఘటనలు ఇటువంటివి ఉంటాయి. సొంత తల్లిపైనే కన్నేసినటువంటి ఆ వ్యక్తి చివరికి తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు. సో తండ్రి మాట్లాడాడు, ఒకసారి మనం చూద్దాం. 12:30కు వచ్చిండండి. ఆ వర్షం పడుతుండే. అయితే అప్పుడు కోడి కూర బాటలు తీసుకొని ఇచ్చిండు. ఆయన లోపల కూర్చున్నాడు, నేను బయట అరుగు మీద కూర్చున్నా. ఇక తాగిండు, తాగి ఆ కూర వండుకొని తిన్నాడు. తిని అవి ఇవి ఇట్లా తన్ని ఇక అక్కడికి ఏం చేస్తాను అని అంటే, నీవు కావాలనే అని చెప్పి ఆమెను చీర బట్టి గుంజి సార్. కానీ లంగ మీద బయటికి ఉరికొచ్చింది ఆమె, మామ అని. అయితే అప్పుడు నేను వచ్చి, నా భార్యని నా ముందర నీవు ఇంత అవమానం చేస్తావా అని చెప్పి ఆ కట్టెతో కొట్టినా సార్. కట్టెతో కొట్టి మళ్ళీ ఇతల పక్క మీద ఇచ్చిన. నీకు బాధ అనిపించలేదే మళ్ళీ కొడుకు ఇట్లా అయిపోయాను? ఏం చేయ తాగొచ్చి ఎప్పుడు నీ కొడుకు సతాయిస్తుండేనా?
ఏం పని చేస్తుండే? ఏం పని చేయకుండే. ఉమ్. వానికి 30 ఏండ్లో ఏమో సార్. సో అవి తండ్రి మాటలు. ఎవరైతే తన భార్యని అంటే సొంత తల్లిపైనే కన్నేసి చాలా నీచంగా ప్రవర్తించాడో, నా కళ్ళ ముందే నా భార్యతో ఈ రకంగా మాట్లాడడం, ఈ రకంగా ప్రవర్తన చేయడంతో తట్టుకోలేకపోయాను, ఆవేశాన్ని తట్టుకోలేకపోయాను, అక్కడ ఉన్నటువంటి కర్ర తీసుకొచ్చి వాడిని కొట్టాను, చంపేశాను అనేది తండ్రి చెప్తున్నటువంటి వర్షన్. సో ఆయన చెప్తున్నాడు చాలా ఇష్టమైనట్టుగా ఎక్కువగా తాగాడు, ఆ మద్యం మత్తులో చాలా ఇష్టారీతిగా చాలా దారుణంగా ప్రవర్తించాడు, చీర పట్టుకొని లాగితే మొత్తం ఓన్లీ అంటే మనం చెప్పడానికి కూడా నిజంగా ఇబ్బంది ఉంది, బట్ ఆయన మాటల్లో విన్నాం కాబట్టి మనం చెప్తున్నాం. లంగాతో మాత్రమే బయటకు వచ్చింది, అంత దారుణంగా మొత్తం చీర లాగేశాడు, ఇబ్బంది పెట్టాడు, తన సొంత తల్లిని ఇబ్బంది పెట్టాడు. దీంతో ఏం చేయాలో అంటే ఆ రకమైనటువంటి స్థితిలో కొడుకును చూసి తట్టుకోలేకపోయాను, అక్కడ కర్రతో దాడి చేశాను, ఆ దాడిలో తను చనిపోయాడంటూ తండ్రి పాపం తన ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా వృద్ధుడు ఆయన. అంటే తల్లి కూడా దాదాపుగా ఆయనకంటే ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాల తేడా ఉంటుంది. అంటే ఒక వృద్ధురాలనే తల్లే. అంటే మనం చూస్తున్నాం, తన తండ్రిని చూస్తున్నాం, తండ్రి చాలా వృద్ధాప్య వయసులో ఆయన ఉన్నాడు. అంటే తల్లి కూడా ఆల్మోస్ట్ ఆయనకంటే ఒక 10 years గ్యాప్ ఉన్నా కూడా ఆమె కూడా ఒక వృద్ధురాలుగానే మనకు కనిపిస్తుంటుంది. అంటే అటువంటి తల్లి పైన కూడా కన్నేసినటువంటి ఒక నీచుడు కాబట్టే నేను తట్టుకోలేకపోయాను, చంపేశానంటూ తండ్రి పాపం చాలా ఆవేదనగా చెప్తున్నటువంటి విషయం. అంటే సమాజంలో నిత్యం అనేక ఘోరాలు నేరాలు జరుగుతుంటాయి, క్రైమ్ అనేది విపరీతంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇటువంటి దారుణాలు అంటే పసి పిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడేవాళ్ళు, కన్న తల్లి పైన అఘాయిత్యాలకు పాల్పడేవాళ్ళు, ఇటువంటి కొన్ని దారుణమైనటువంటి చెప్పడానికి కూడా చూపించడానికి కూడా మనమే సిగ్గుపడేటువంటి స్థాయిలో కొన్ని ఘోరాలు దారుణాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి సొంత తల్లిపైనే కన్నేసినటువంటి ఆ వ్యక్తికి సొంత తండ్రి చేతిలోనే శిక్ష పడినటువంటి పరిస్థితి.